హాయ్ అండి. ఇలా చేసుకుంటే బాగుంటుంది. తొక్కులను మంచిగా వేగాలి. వేగిన తర్వాత కొద్దిగా లైట్గా పసుపు వేసుకోవాలి. చాలా బాగుంటుందండి తొక్కు. ఇక కూరలు ఇష్టం టైం తినబుద్ధి కాకపోతే తొక్కులు చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరేం చేశారండి? మీరేం చేశారో కామెంట్ చేయండి. పుదీనా ఉడికించుకోవాలి మంచిగా. ఇక ఇది అయిందండి. అది మిక్స్ పట్టేసుకోవాలి. చల్లగైనాక కొద్దిగా ఉప్పు వేసేసుకొని మిక్స్ పట్టేసుకోవాలి. ఇక ఇది ఉడికిపోయిందండి. కొద్దిగా అల్లనే చింతపండు వేసేసి కొద్దిగా ఉడికితే అయిపోతుందండి. చింతపండు. ఇంకేం చేశారండి మీరు ఈరోజు స్పెషల్? మా స్పెషల్ పప్పు చేశాము, పుదీనా పచ్చడి స్పెషల్ మాది. ఇక మిక్స్ పట్టేసుకోవాలి, పోసుకేసుకోవడమే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. పోసుకేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇంగువ పొడి కూడా వేసుకోవాలండి. పచ్చళ్ళల్లో చాలా మంచిది, డైజెషన్ అవుతుంది. కరివేపాకు అయిపోయిందండి. పోస్కి తొక్కు రెడీ. సూపర్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.